జమ్మూ కశ్మీర్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. వరద ఉధృతికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. జమ్మూ పఠాన్కోట్ జాతీయ రహదారిపై ఉన్న కీలకమైన వంతెన దెబ్బతింది. జమ్మూలో గత 24 గంటల్లో 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాల దాటికి నదులు, కాలువలు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లలోకి చేరింది. డజన్ల కొద్దీ వాహనాలు వరద ఉధృతికి కొట్టుకుపోయాయని అధికారులు తెలిపారు. ఎడతెగని వర్షాలతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ వసతి గృహంలో వరద చేరగా 45 మంది విద్యార్థులు అక్కడ చిక్కుకున్నారు. హాస్టల్ గ్రౌండ్ ఫ్లోర్ వరద నీటితో మునిగిపోయిందని అధికారులు చెప్పారు. ఐఐఐఎం వద్దకు చేరుకున్న పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది 5 గంటల పాటు శ్రమించి బోట్ల ద్వారా విద్యార్థులందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ నెల 27 వరకు జమ్మూ కాశ్మీర్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉప్పొంగి ప్రవహిస్తున్న నీటి ప్రవాహాలు కొండ ప్రాంతాలకు సమీపంలోని వారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అధికారులను అప్రమత్తం చేశారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.